హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్త్కి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న కోసం మాట్లాడుకుందాం. హోదాల్లో, హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దేనికి సంబంధించినది? దీనికి సరైన సమాధానం విశ్వమానవ హక్కుల ప్రకటన. రెండోది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, NCF 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరు? చైర్పర్సన్ ఎవరు అని అన్నారు. దీనికి వచ్చి సరైన సమాధానం ప్రొఫెసర్ ఎస్ పాల్. సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశం. విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశం. దీనికి సరైన సమాధానం శిశు కేంద్రీకృత విద్య అవుతుందండి. సరైన సమాధానం. తరువాత ప్రశ్న, ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ మానసిక వికాసం. తరువాత ప్రశ్న, వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? దీనికి సరైన సమాధానం 2 రకాలు. తరువాత ప్రశ్న, ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్నం భోజన సదుపాయాలు కలుగజేయడంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చడం. రెండోది అవుతుందండి సరైన సమాధానం. తరువాత ప్రశ్న, డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చి 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ. అంటే ఆన్సర్ మూడోది అవుతుందండి. తర్వాత ప్రశ్న, పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞాత్మక ప్రక్రియ. దీనికి సరైన సమాధానం అనుగుణ్యం. తర్వాత ప్రశ్న, ప్రజ్ఞ పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. ప్రజ్ఞ పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. దీనికి సరైన సమాధానం మానసిక వయస్సు అవుతుందండి. పిల్లలలో తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. దీనికి 4 ఆన్సర్లు ఇచ్చాడు, చూద్దాం. శిశున దశ, జననాంగ దశ, గుప్త దశ, ఆసన దశ అన్నాడు. సరే, దీనికి సరైన సమాధానం గుప్త దశ అవుతుందండి. తరువాత ప్రశ్న, ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. దీనికి సరైన సమాధానం ఉత్తర బాల్య దశ. తరువాత ప్రశ్న, క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. విద్య విషయక సహజ సామర్థ్య పరీక్ష అని అన్నాడండి. దీనికి సరైన సమాధానం వచ్చి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష. రెండోది సరైన సమాధానం అవుతుందండి.
తరువాత ప్రశ్న, అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం. సంసిద్ధత నియమం. తరువాత ప్రశ్న, నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది. దీనికి సరైన సమాధానం హాలో ప్రభావం. అంటే ఒకటోదే దీనికి సరైన సమాధానం అవుతుందండి. తరువాత ప్రశ్న, ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం. ఈ గమ్మత్తైన ప్రశ్నకు సరైన సమాధానం వచ్చి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే రెండోది దీనికి సరైన సమాధానం అవుతుందండి. తరువాత ప్రశ్న, శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు. దీనికి సరైన సమాధానం మిత బుద్ధిమాంద్యులు. తరువాత ప్రశ్న, సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. దీనికి సరైన సమాధానం సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. ఇదే దీనికి సరైన సమాధానం అవుతుందండి. నెక్స్ట్ ప్రశ్న, భిన్నమైన దానిని గుర్తించండి. అభిరుచ్య, అవధానం, అత్యభ్యసనం, అవరోధం అని అన్నాడు. ఇందులో భిన్నమైనది అవరోధం అండి దీనికి ఆన్సర్. తరువాత ప్రశ్న, కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అధికారం, సాంఘిక నిర్వహణ నీతి. రెండోదే దీనికి సరైన సమాధానం అవుతుందండి. తరువాత ప్రశ్న, రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క. దీనికి సరైన సమాధానం అభిరుచి అవుతుందండి. తరువాత ప్రశ్న, రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణ ఏమవుతుంది? పరిహార అవుతుందండి ఆన్సర్. తరువాత ప్రశ్న, పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన 60% అండి. రైట్ ఆన్సర్. తరువాత ప్రశ్న, కవితో పాటు అతని పుత్ర, మిత్ర, శిష్యులు ఈ రామాయణ రచనలలో భాగస్వామ్యం వహించారు. కవితో పాటు అతని పుత్ర, మిత్ర, శిష్యులు ఈ రామాయణ రచనల్లో భాగస్వామ్యం వహించారు. దీనికి సరైన సమాధానం భాస్కర రామాయణం అండి. తరువాత ప్రశ్న, హృదయ సారసం ఈ పదంలో గల సమాసం. హృదయ సారసం ఈ పదంలో గల సమాసం. దీనికి సరైన సమాధానం రూపక సమాసం అవుతుంది. రూపక సమాసం. తరువాత ప్రశ్న, గోమయం అనే పదానికి అర్థం. గోమయం అనే పదానికి అర్థం ఆవు, పేడండి దీనికి ఆన్సర్. తరువాత ప్రశ్న, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈ సామెతకు అర్థం.
దీనికి సరైన సమాధానం ఏమాత్రం అభివృద్ధి సాధించకపోవడం. తరువాత ప్రశ్న, గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి. గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి. దీనికి సరైన సమాధానం 55వ బిట్టు దశరథవాదేశ సంధి. దశరథవాదేశ సంధి దీనికి సరైన సమాధానం అవుతుంది. తరువాత ప్రశ్న, వల్లవుడు ఈ పదానికి నానార్థాలు. వల్లభుడు ఈ పదానికి నానార్థాలు. ఈ ప్రశ్నకి సమాధానం యాదవుడు వంటగారు అవుతుందండి సరైన సమాధానం. తరువాత ప్రశ్న, శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు. శుక్లము అనే పదానికి పర్యాయ పదము శ్వేతము, దళము. కరెక్ట్ ఆన్సర్ అండి. తరువాత ప్రశ్న, క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. పద్యపాద క్రమాన్ని గుర్తించండి అన్నాడు. ఆ వచ్చి మధ్యలకు, ఆ వచ్చి తారహారములు, ఈ వచ్చి భూషణులు గావు, ఈ వచ్చి భూరి మయంగద. అయితే దీనికి సంబంధించి 4 కింద ఇచ్చున్నాడు. ఇది ఏం షర్ట్ అవుతుంది అనేది మనం ఈ క్రమాన్ని గుర్తించాలండి. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఈ ఆ అవుతుందండి. 4వదే దీనికి సరైన సమాధానం అవుతుందండి. తరువాత ప్రశ్న, ఎప్పుడు నేనే తేవాలా, ఇప్పుడు నేను చదువుకోవాలి అని వీరితో అన్నారు. దీనికి సమాధానం గోపి అమ్మతో అండి. దీనికి సరైన సమాధానం. తరువాత ప్రశ్న, లడ్డూ బాధ అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది. గేయకళ. ఓకే అండి, ఇవన్నీ కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడాను అడగడానికి ఛాన్స్ ఉంది ముందు ఎగ్జామ్స్లో. అయితే మరి ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి టాపిక్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.